తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మీరు ఇందాక రాగానే ఒక విషయం చెప్పారు, ఒక ధర్నాకి వెళ్ళొచ్చాను అని చెప్పి. ఏంటి అంటే గోమాతలకి, గోవులకు సంబంధించి నిజంగా మన సనాతన ధర్మంలో గోవుకి చాలా ప్రాధాన్యత ఉంది. మరి అంత ప్రాధాన్యత ఉంది, అంత గొప్పగా మనం గోవు గురించి మాట్లాడుతున్నాము అని అంటే ఆ గోమాతని మనం కాపాడుకునే బాధ్యత కూడా మన చేతుల్లో ఎంతో ఎక్కువగానే ఉంది. ఆ ప్రయత్నం మనం చేయాలి ఖచ్చితంగా. కానీ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే గోవుని కాపాడడం సంగతి ఏమో కానీ ఇబ్బందులు పెట్టే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి దాని గురించి వివరణ ఇవ్వండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. గోమాత గురించి మీరు అడగటం, దాని గురించి తలుచుకుని అనేక విషయాలు మనం చర్చించడం ఈ రోజున మనకి చాలా పుణ్యం వస్తుంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గోవు అనే శబ్దాన్ని స్మరణం చేస్తేనే పుణ్యం వస్తుందని భాగవతంలో శ్రీకృష్ణ భగవాన్ వారు మనకు తెలియచేయటం జరిగింది. అలాంటి గోవు అప్పట్లో కృష్ణుడి చుట్టూ ఎన్నో గోవులు తిరుగుతూ ఉండేవి. బృందావనంలో కానివ్వండి, ఇప్పుడు భారతదేశంలో కానివ్వండి, మొత్తం అంతా కూడా గోవు స్వతంత్ర జీవిగా ఉండటం ఒకటి, దాన్ని పూజనీయమైన భావనతో ఎక్కువగా ఎవరి పంటను తిన్నా కూడా ఆ భగవంతుడు వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాడనే భావనతో రైతులు ఉండటం కానివ్వండి అప్పట్లో చాలా బాగుండేది. అలాంటి గోమాత ఈ కలియుగంలో అనేక రకాలైనటువంటి ప్రమాదాలకు లోనవుతుందమ్మా. సో ఆ ప్రమాదాలకు లోనవుతూ ఈ గోమాతని ఎలాగ క్షోభ పెడుతున్నారు, ఎంతలాగా క్షోభ పెడుతున్నారు అనేటువంటి మనం చాలా వీడియోస్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు పోలీస్ వాళ్ళకి పట్టించటము, మరి గోరక్షకులు ఒక్కొక్కసారి ఆ గోరక్షకులు చేసే పనిని చూస్తేనమ్మా వాళ్ళకి ఎవరు వెనకాతలు ఉండి ఇంత బలమైనటువంటి కార్యక్రమాన్ని చేయటానికి, ఎందుకంటే వాళ్ళ ప్రాణాల మీదకి వస్తూ ఉంటుంది. అది వాళ్ళని చంపిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చంపబోయి ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా జరుగుతోంది నేటి సమాజంలో. గోవుని రక్షించాలి అనేటువంటి పాత్రలో ఇక్కడ మనం తొలిగా ఆలోచన చేసినట్లయితే గోవుకి ఇన్ని సమస్యలు రావటానికి, గోవు ఇంత ప్రమాద స్థితికి వెళ్ళటానికి మనమే కారణం అని చెప్పాలి. ఎందుకని అంటే గోమాతను ఎవరు పోషించటం లేదు. పూర్వం ప్రతి ఇంట్లో కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, చక్కగా పాడి పంట ఉండేది, 10 మంది ఇంట్లో ఉండేవాళ్ళు, 10 ఆవులు కూడా ఇంట్లో ఉండేవి. అసలు గోవు అనేటువంటి జీవి ఈ సృష్టిలో ఎంత గొప్పది అంటేనమ్మా, అది పీల్చుకునేటువంటి గాలి కూడా ఆక్సిజన్ పీల్చుకుంటుంది, వదిలేది కూడా ఆక్సిజనే వదులుతుంది, అందరికీ ఉపయోగపడేటువంటిది. అంతటి గొప్ప జీవిని మనం పెంచుకొని ఈ రోజున మనము దానికి సేవ చేయలేకపోతున్నాము, అదేదో పాలు ఇవ్వటం లేదు అనేటువంటి విధానంగా మనం భావన చేసి దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేయటము, వదిలేయటము, దానికి మేత పెట్టకుండా ఉండటము, ఇలా కొంతమంది దాన్ని పట్టుకెళ్ళటం కవేళకి, ఇంకొంతమంది అమ్ముకోవటం, ఇది ఎట్లాగో పాలు ఇవ్వటం లేదు కదా, అమ్మితే 10,000 రూపాయలు వస్తాయి కదా అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మనలోనే ఉన్నది. ఇప్పుడు వేరే వాళ్ళని ఎందుకు అంటాం మనం? ముందరగా మనలో మార్పు రానప్పుడు గోమాత ఎవరు రక్షించాలి? హిందువులు ముఖ్యంగా నేను ఐ డ్రీమ్ ద్వారా అందరినీ ప్రాధేయపడుతున్నాను, నమస్కరిస్తూ చెప్తున్నాను ఈ విషయాన్ని. మీరందరూ కనుక గోవుని కాపాడకపోతే రేపు పొద్దున మీ వంశం అనేటువంటిది నిలబడదు. గోవు వంశము నిలబెట్టడానికి చేసేటువంటి పనులు గోవు ద్వారా చాలా ఉన్నాయి. ఏంటవి? మొట్టమొదట గోవు యొక్క విశేషతల్లో దాని వెనుక భాగం నుంచి వచ్చేటువంటి పేడ గురించి మాట్లాడతాను. భూమి నిస్సారం అయిపోయింది, మీకు పంట పండట్లేదు,
ఈ పంట పండని చోట ఈ రోజున అమెరికా దేశంలో కొన్ని ఎకరాలు భూమి పంట సాగులోకి రావట్లేదు. కారణం ఏంటంటే అనేక రకాలైనటువంటి ఎరువులు వేసి కెమికల్కి సంబంధించినటువంటి వాడటం మూలకం ఇక భూమి నిస్సారం అయిపోయింది. అంతే. ఇప్పుడు ఏదో అణుబాంబు కనుక వేస్తే అవును, మళ్ళీ చెట్టు మొదలట్లేదు అని చెప్పి మనం తెలుసుకుంటున్నట్టుగా ఈ ఎరువుల వలన కూడా ఇంత ప్రమాదం దాపురించింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ దేశీయ గోవుల్ని అక్కడ పెంచేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారని కొన్ని వార్తలు ఉంటున్నాయి. అంటే గోవు పేడకి నిస్సారమైపోయినటువంటి భూమిని సారవంతం చేసే లక్షణం ఉన్నది. అంటే ఇప్పుడు భూమాతకి మళ్ళీ బలం వస్తుందా లేదా? ఇట్లా ఒకటి, ఎవరైతే గోమాతకు సంబంధించినటువంటి ద్రవ్యాలను వాడతారో, ఇప్పుడు మీకు గోమాత ద్రవ్యాలు పంచగ్రవ్య ప్రాసనము అని చెప్పేసి మనకి విగ్రహ ప్రతిష్ట, పెద్ద పెద్ద యజ్ఞ కార్యక్రమాలు కానీ, వార్షికోత్సవ కార్యక్రమాలు కానీ ఇత్యాది మహత్తరమైన కార్యక్రమాల్లో ఈ పంచగ్రవ్య ప్రాసనం అనేటువంటిది ఒక కార్యక్రమం ఉంటుంది. అంటే ఏంటి? గోమూత్రము, గో పేడ, గోపాలు, గో పెరుగు, గో నెయ్యి ఇవన్నీ వేసి మంత్రపూర్వకంగా దాన్ని పూజించి దాన్ని కనుక తీసుకున్నట్లయితే మన శరీరం లోపల ఉండేటువంటి అనేక రోగక్రిములు చనిపోతాయి. తినకూడని పదార్థాలు తినటం మూలకంగా వచ్చిన పాపము నశిస్తుంది. పొరపాటున ఏదైనా ఆహారంలో పురుగులు మనలో శరీరంలోకి ప్రవేశిస్తే వాటిని తినటం మూలకంగా పాపం వస్తుంది కదా. అంటే చూసుకోకుండా తింటాం కదా ఇప్పుడు తినేస్తాం, అలాంటి పాపం కూడా మనకు సంభవిస్తుంది. అలాంటి పాపాన్ని పోగొడుతుంది అని మామూలుగా శాస్త్రాలు మనకు తెలియచేస్తున్నాయి. అసలు ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఈ రోజున నేను ఐ డ్రీమ్ ద్వారా చెప్తున్నది, గో నెయ్యిని, గోవుకు సంబంధించిన నెయ్యిని ఎవరైతే రోజు చక్కగా ఆహారంలో వేసుకుని తింటారో మగవారికి పురుషుడు తనకి సంతానకారకమైనటువంటి కణాలు వృద్ధి చెందడానికి గోవు యొక్క ఆవుని ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు నీ వంశం నిలబెట్టడానికి చాలా మందికి మగవాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్తే కౌంటింగ్ తక్కువ ఉంది, ప్రస్తుతం పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య. మనం గతంలో కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ జీన్స్ ప్యాంట్స్ ద్వారా జీన్స్ పోతున్నాయి మనుషులకి. కాబట్టి జీన్స్ ప్యాంట్స్ ధరించకూడదు. అలాంటి జీన్స్ పోయినటువంటి వాళ్ళకు కూడా జీన్స్ ను ఉత్పత్తి చేయించే శక్తి గోవు యొక్క నెయ్యిలో ఉన్నది. సూపర్. అంటే ఇప్పుడు మీ ఇంట్లో మరి సంతానం వస్తుందా లేదా? భూమి సారవంతమైందా లేదా? దానివల్ల మనకు పంట ఆహారం వస్తుంది. ఇట్లాగా ఈ గోవు మనిషి జీవనంలో చాలా ఉపయోగకరమైనటువంటి జీవి అయింది. దీన్ని మహర్షులైనటువంటి వాళ్ళు మొట్టమొదటిగా వశిష్ఠ భగవాన్ వారి దగ్గర నుంచి సప్త ఋషులే కానీ మిగతా ఋషులే కానీ వీరు తెలుసుకుని వారి వారి ఆశ్రమాల్లో ఆ గోలోకం నుంచి ఒక గోవును తెచ్చుకున్నారు. వారి తపస్సు ఫలితం మూలకంగా, తపస్సు ద్వారా అలా తెచ్చుకున్నటువంటి ఆ యొక్క గోమాతలు వీరు అడగంగానే వచ్చినటువంటి అతిథులకు అన్నిటికీ కూడా ఆహారాన్ని కూడా అందించేవమ్మ. అంత శక్తివంతమైంది గోమాత. అలాంటి గోమాత ఈ రోజున ఒక కబేళాకి తరలింపబడుతోందంటే మా హృదయం ద్రవించిపోతోంది. అసలు ఏంటి వాటి రోజున మనం గోవుని కాపాడలేకపోతున్నాము. అంతేకాకుండా గోవుని చంపుకుంటే 10 రూపాయలు వస్తున్నాయి అనుకుని అమ్మేసుకుంటున్నాము. రేపు పొద్దున్న ఇంత పెద్ద పెద్ద కోట్ల రూపాయల బిల్డింగ్లన్నీ కూడా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలుగా మారబోతున్నాయి అనే విషయాన్ని ఐ డ్రీమ్ ద్వారా సమస్తమైనటువంటి అన్ని దేశాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ గోవు లేకపోతుందో, ఒక్క గోవు కూడా లేకపోతుందో అక్కడ మొత్తం మీరు ఎన్ని కోట్ల రూపాయల బిల్డింగ్లు అన్నీ కూడా నిర్మానుష్యం, అంటే మనుషులు లేని బిల్డింగ్లు అయిపోతాయి. వ్యాధులు సంక్రమిస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. చివరికి ఆ ఉపద్రవాన్ని మాన్పటానికి ఏదైతే యజ్ఞము అని చెప్పి బ్రహ్మర్షులు దేవర్షులు చెప్పినటువంటి యాగాలు మనం ఇప్పుడు చేస్తున్నాం. ఆ యజ్ఞానికి ఏం కావాలి? తొలిగా ఆవు నెయ్యితో సంబంధించినటువంటి మనం హోమం చేస్తాం కదమ్మా, అది ఆవు పిడకలు,
ఇవన్నీ కోల్పోతున్నాం ఆవు లేకపోతే. అవును. ఇప్పుడు దేవతలు రావాలి అంటే ఆవు నెయ్యి కావాలి. ఆ, స్వాహాకారానికి అవును. గోవుకు సంబంధించిన ఉత్పత్తి అయినటువంటి ఆవు నెయ్యి కావాలి. కావాలి. ఈ ఆవు నెయ్యి లేకపోతే నీవు దేవతలు ఏ విధంగా పిలవగలుగుతావు? ఉమ్. సో దేవతలు రానప్పుడు వర్షాలు కురవు. కురవు. అవును. వర్షాలు లేనప్పుడు పంట పండదు. ఆ, పంట లేనప్పుడు ఆహారం లేని మనుషులు ఒకరినొకరు పీక్కు తిని నరమాంస భక్షకులుగా మారుతారు. బా, తెలియకుండానే మన చేతులారా మనం దుర్మార్గాలకు ఒడిగట్టే రోజులు తెచ్చుకుంటున్నాం. చేసేసుకున్నాం ఆల్రెడీ. ఉమ్. ఇప్పుడు జరగట్లేదు అనుకుంటున్నారా? అవును, అవును. ఇంకా అది విపరీతం అవుతుంది రానున్న రోజుల్లో. ఉమ్. కాబట్టి దయచేసి నేను చేతులెత్తి ప్రతి ఒక్కరిని కూడా ప్రాధేయపడుతున్నాను, నమస్కరిస్తూ గోవుని రక్షించండి, ఉమ్. గోమాతను రక్షించండి. గోవు యందు సర్వదేవతలు ఉంటారు. గావో విశ్వస్ మాతరం అన్నారు. అలాంటి గోవుని మనము ఇవాళ కాపాడుకోకపోతే కనుక ఉమ్. భారతదేశంలో ప్రధానమైనటువంటి జంతువులలో పుణ్యమైనటువంటి జంతువు గోవు. ఆ. ఆ గోవు గనక లేకపోతే మీ వంశం నిలవట్లేదు, ఉమ్. మీ పంట సారవంతం కావట్లేదు, కాబట్టి వర్షము రావటానికి కావలసిన యజ్ఞము జరగట్లేదు. అవును. ఇంకా దేనికి మనం బతికుండి, ఉమ్. ఏమి అనుభవించడానికి మనం బతుకున్నామంటే అంతే. రోగాలను సంక్రమించుకుంటానికి. ఉమ్. ఇప్పుడు గతంలో కూడా మన భారతదేశంలో భోపాల్లో ఉమ్. ఒక రసాయన కర్మాగారం దగ్గర ఏవో పేలుళ్ళు జరిగినాయి అని చెప్పి, అవును, అవును. అప్పుడు కూడా అక్కడ చాలా మంది మరణించారు. మరణించారు. తర్వాత ఒకరింటి దగ్గర ఉన్నటువంటి వాడు మాత్రం చాలా దగ్గరగానే ఉన్నది ఉన్నారు. అవును, వారి ఇంట్లో వాళ్ళు ఎవరు చచ్చిపోలేదని వార్త మనకి పేపర్లో చాలా సర్క్యులేట్ అయింది. అవును. ఏమిటి, నా ఇంటిని వెళ్ళి సైంటిస్టులు అందరూ పరిశీలన చేస్తే ఉమ్. అక్కడ రోజు ఈ గోవు పిడకలతో గోవు నెయ్యితో హోమం జరుగుతూ ఉండటం మూలకంగా వాళ్ళ ఇంటికి పట్టిన చెక్కకి పట్టిన దూలాలకి పట్టినటువంటి వాసనని పరీక్ష చేస్తే అది గోవుది అని తేలిందంట. బాబా బాబా. ఉమ్. అంటే ఇప్పుడు ఒక రసాయన కర్మాగారంలో వచ్చిన ప్రమాదాన్ని ఆ కుటుంబాన్ని కాపాడిందంటే, ఆవు పిడకలు కాపాడి అంటే, అదే ఆవును గనక మన జాతీయ జంతువు జీవిగా, విశ్వానికి జీవిగా దాన్ని సంపద అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఉమ్. రాజ్యాంగంగా నేటి ప్రభుత్వం చట్టం చేసినట్లయితే ఆ గోవు బతికుంటే ఎన్ని ఇలాంటి ప్రమాద సంఘటనలు ఆగిపోతాయి. వాస్తవం. మీరు ఆలోచించి. నిజం, నిజం. కాబట్టి నేను ప్రతి ఒక్క భారతీయుడిని వేడుకుంటున్నాను, ప్రతి ఒక్క హిందూ బంధువుని కోరుకుంటున్నాను, ఉమ్. మీ పాదాలకు నమస్కరించి నేను చెప్తున్నాను, గోవుని కాపాడుదాము, ఉమ్. గో రక్షణ చేద్దాము. దాని గురించే మేము ఈ రోజున మన ఇక్కడ ధర్నా చౌక్, లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళి ఆ. గోవు గురించి 4 విషయాలు అక్కడ ప్రవచనంగా చెప్పి ఆ కార్యక్రమంలో పాల్గొని ఉమ్. మీ దగ్గరికి రావటం జరిగింది. ఓకే, ఓకే. ఆ గోవు అనేది లేకపోతే ఎలాగా? ఉమ్. ఇంకొక విషయం అమ్మా, ఉమ్. మీకు ఆహారం, ఇప్పుడు మనం తినే ఆహారం అంతా కూడా జంక్ ఫుడ్స్ అని ఆల్రెడీ చెప్పేస్తున్నారు, మనం వాటిని తీసుకుంటున్నాం. ఇది ఒక ఎత్తు. అవును. దీనివల్ల సంతానం కలగట్టలేదు, అవునండి. ఆడకి మగకి. ఇది ఒక ఎత్తు. మీరు ఏదైతే మేము బియ్యం తింటున్నామండి, ఆ అన్నం వండుకొని తింటున్నాము, జంక్ ఫుడ్స్ తింటలేదు అంటున్నారు సరే. అవునండి. ఈ బియ్యము సోనా మసూరి రకరకాల పేర్లతో తింటున్నాం, ఇవి కూడా సరి అయినటువంటి పదార్థం కాదు. వీటి ద్వారా కూడా పురుషులలో వీర్యశక్తి తగ్గిపోతుంది, స్త్రీలలో అండశక్తి తగ్గిపోతుంది. కెమికల్స్ వేసి పండించడం అంతే, వల్ల కెమికల్స్ యాక్షన్ జరుగుతుంది. అవునండి, అవును. సో మంచి ఆహారం ఉత్పత్తి కావాలన్నా ఆవు పేడ అక్కడ తప్పనిసరిగా ఆ చెట్లకు వేసి ఉంచాలి. ఆ కూరగాయ చెట్లే కానివ్వండి, వరి వంగడాల విత్తనాల దగ్గరే కానీ, విత్తనము మంచి విత్తనం ఉత్పత్తి కావాలన్నా గోవు పేడ అవసరము. సేంద్రియ వ్యవసాయం. మీకు అర్థమవుతుంది. పూర్వం మీరు చూడండి, మన పూర్వీకులు ఇంట్లో అందరికీ పొద్దున్నే చద్దన్నాలు పెట్టి చక్కగా మన పొలానికి పంపిస్తే ఆ మనిషిని మంచిగా ఎండలో పనిచేసినా కూడా ఇంత అలుపు లేకుండా సాయంత్రానికి వచ్చి 3 నీళ్లు పోసుకుని మళ్ళీ అన్నం తిని పడుకునేవాడు. కారణం ఏమిటి అంటే ఈ గోవు యొక్క
పేడ ద్వారా ఉమ్. ఇందాక మీరు అన్నట్టుగా సేంద్రియ వ్యవసాయం అక్కడ అవును. సవ్యంగా జరగటం మూలకంగా ఆ విత్తనాల యొక్క చెట్ల నుంచి వచ్చేటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని మీరు స్వీకరించడం మూలకంగా Energy. 15 మంది సంతానం ఇంట్లో ఉన్న 15 మందిని ఎలా పెంచడానికి తెలివైనటువంటి తెలివితేటలు ఈ మస్తిష్కంలోకి రావాలన్నా చక్కని ఆహార ఉత్పత్తి వల్లనే జరిగింది ఆయనకి. వాస్తవం ఇది. మళ్ళీ అందరూ సేంద్రియ వ్యవసాయం మొదలు పెడితే కాస్త మన రెండవదమ్మా ఇంకొకటి, ఈ విత్తనాలు సరిగ్గా లేకపోతే ఆడవాళ్ళకి న్యాచురల్ గా సంతానం కానీ భాగ్యం తొలగిపోయింది. ఇప్పుడు జరుగుతున్నది అదే కదండి. ఇప్పుడు అందరూ కూడా చూడండి, న్యాచురల్ డెలివరీ ఎవరు జరుగుతోంది? C-section. పూర్వం మన అందరి ఇళ్లలో న్యాచురల్ డెలివరీస్ ఎలా జరిగాయి అనుకున్నారు? అవును. గో ఆధారితమైనటువంటి పంట ద్వారా సరి అయిన వంగడాలు విత్తనాలు అక్కడ ఉత్పత్తి అవటం మూలకంగా అలాంటి ఆహారాన్ని స్త్రీ కూడా తీసుకోవటం మూలకంగా ఆ ఆహారాన్ని తిన్న స్త్రీ అవును. న్యాచురల్ గా ఈ పెద్ద అవస్థ పడకుండా సంతానం నార్మల్ డెలివరీ జరిగింది. అప్పుడు టాబ్లెట్స్ ఇవన్నీ ఏమీ లేవు. ఒక మంత్రసాని వచ్చేదనేవారు పూర్వీకులు. మన పల్లెటూళ్ళ సినిమాల్లో కూడా మనకు అవును. మంత్రసాని వచ్చినట్టుగా చూపించడం అవి జరుగుతూ ఉండేవి. ఆమె మామూలుగా ఆవిడ చిన్ని చిన్ని చిట్కాలు చేసి ఏమంటే మీకు బాబో పాప పుట్టిందని చెప్పేది. అవును. మరి ఇది ఎట్లా జరుగుతుంది అనుకున్నారు? మరి ఇప్పుడు ఎందుకు జరగటం లేదు? మీకు పిండము సరిగా ఉత్పత్తి కావటం లేదు. ఉత్పత్తి అయినటువంటి పిండము కిందకి దిగటం లేదు. కిందకి దిగకుండా మళ్ళీ ఎదురుకాళ్ళతో పుట్టడము, రకరకాలుగా ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉండి ప్లస్ ఉమ్మనీరే పడిపోతుంది కదమ్మా చాలా మందికి. అవును. పుట్టిన అంత చిన్న బేబీకి కూడా హెల్త్ ఇష్యూస్, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి. ఇప్పుడు ఉమ్మనీరు మీకు 9వ నెల వస్తుంది అనగానే చాలా మంది డ్రాప్ అయిపోతుంది. అవును. మళ్ళీ దాని గురించి 10 రోజులు టాబ్లెట్లు వాడుతున్నారు డాక్టర్. దీని అంతటికి కారణము గో ఆధారితమైనటువంటి పంటను వీళ్ళు స్వీకరించకపోవటము. అంటే ఏంటి? బలహీనమైనటువంటి సంతానాన్ని మీరు పొందటము. రెండోది సంతాన నష్టం మీ గర్భంలోనే, అంటే చనిపోయినటువంటి విగత జీవుడైనటువంటి వాడు సంతానంగా పుట్టడం. అవును. ఇది గోవు లేకుండా మనిషి తను ఏదో గొప్పగా ఎదిగిపోయాను అనుకుంటున్నాడు. ఇది చాలా తప్పు జరుగుతోంది. మనం గోవుని నాశనం చేసుకుంటూ మనం గొప్పగా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ దయచేసి నేను మన ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ కూడా ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. రెండోది ఇంకొక విషయం, గోశాలలో మీరు పడుకున్నారనుకోండి, ఎప్పుడన్నా వెళ్ళి గోటమ్మ మీ శిరస్సు దగ్గర నుంచి వాసన చూస్తూ ఉంటుంది. మీ శిరస్సులో చెమట పడుతుంది కదమ్మా, ఆ చెమట ద్వారా మీ శరీరంలో ఫ్యాటీ లివర్ ఉందా, లేకపోతే లోపల ఏమన్నా ఈ థైరాయిడ్ సమస్యలు ఉన్నాయా, లోపల ఏమన్నా గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయా, గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నాయా, అవి తొలగిపోయేటట్టుగా మరుసటి రోజు నుంచి అది తన బుర్రని నా యజమాని బాగుండాలనే కోరికతో పాలిస్తుందిటమ్మా. అవునా? ఎంత విశేషమైనటువంటి జీవ ఆలోచించి, అంత గొప్పది ఈ గోమాత. అలాంటి గోమాతని మనము ఈ రోజున కబేళాకి పంపిస్తున్నామంటే ఎంత నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి పనిని చేస్తున్నామో. గోవుని పెంచలేదు, అది పాలు ఇవ్వటలేదు, ఆహారం దొరకట్టలేదు అని మనం నేను అమ్మేసేవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అవును. ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు భారతదేశంలో. అమ్మ, ఇలాగా గొడ్డుపోయినటువంటి ఆవుల్ని పెంచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను వారి పాదాలకు నిజంగా నమస్కారం చేయాల్సిందే. అలాంటి ఆవులని పెంచి వాటిని రక్షించే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి వారికి ఏం భాగ్యం పట్టిందో చూడండి. అవును. అవి వేసే పేడ ద్వారా కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. నాకు ఈరోజు ఆ సభకి వెళ్ళటం మూలకంగా ఎవరెవరు చేస్తున్నారు అనేటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి నేను నెంబర్లు తీసుకున్నాను. వారు ఆవు పేడతో జపమాల తయారు చేస్తున్నారు. చూడండి, ఒకరు చెప్పారు ఆవు పేడతో ఆసనం తయారు చేస్తున్నారు, ఆవు పేడతో చేపలు పడుకుంటానికి చేపలు తయారు చేస్తున్నారు. మంచిగా ఆలోచించారు కదండి. చూడండి ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు గోవు గురించి. మనం వాళ్ళు కూడా వాళ్ళే మనకు పూజనీయులు. అంతే. ఒక్కడే ఒక అబ్బాయి ఒంగోలు జిల్లా నుంచి వచ్చాడమ్మా. ఆ అబ్బాయి వాళ్ళు చెప్తే ఒక ఆవు ఉందిట వాళ్ళకి. ఆ ఒక్క ఆవుతో అతను షాంపూ తయారు చేశాడు చుండ్రు పోవటానికి. మీరు చూడండి
అలాగే మళ్ళీ పంటి పౌడర్ తయారు చేశాడు మొహం కడుక్కుంటానికి. ఓ గురువుగారు అని చెప్పి అవన్నీ నాకు చూపించి, గురువుగారు మీతో మేము ఇవన్నీ పంచుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ విషయ సమాచారం. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఈ దేశంలో ఆ ఒక్క గోవు ఉండి తను ఇంత పని చేస్తున్నాడంటే ఎన్ని గోవులు ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలో ఆలోచన చేయండి నా బంధువులారా, ఓ హిందువులారా, మేలుకోనండి, గోమాతను రక్షిద్దాం. అవును, గోభక్షణ కాదు గోరక్షణ. గోవుని చంపడం కాదు, మనం మీరు అన్నట్టుగా గోభక్షణ కాదు, గోరక్షణ. వాస్తవం. మీరు బాగా గమనిస్తేనమ్మా మీకు వచ్చేటువంటి మృత్యువును కూడా గోమాత మొట్టమొదటి పసిగట్టగలుగుతుంది. మృత్యువును కూడా పసిగట్టగలదు. పసిగట్టి మీ ప్రాణాన్ని కాపాడటానికి గోవు తన ప్రాణాన్ని పణంగా పెట్టేటువంటి అతి పెద్ద నమ్మకమైన జీవి ఏదన్నా ఈ సృష్టిలో ఉందంటే అది గోమాత. అలాంటి గోమాతని మనం ఈ రోజున కబేళాకు పంపిస్తున్నామంటే ఎవరో తింటున్నారు అనే ఆ తినేవాళ్ళ గురించి మాట్లాడే బదులు మనం ఎందుకు అసలు రక్షణ చేయలేకపోతున్నాము? ఆపే ప్రయత్నం చెయ్యాలి. మన దగ్గరే మన ఇంట్లోనే మనం పెంచుకుని, నేను మన పొలంలోనే మనం ఉంచుకుని, చాలా మంది నేను మీ ఐ డ్రీమ్ ద్వారా ఛానల్ ద్వారా నేను చెప్తున్నా, మీ ఐ డ్రీమ్ ఎండి గారు కూడా ఈ పని చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చాలా చాలా గేటెడ్ కమ్యూనిటీస్ అని వచ్చినాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు క్లబ్ హౌస్ పెడతారు, స్విమ్మింగ్ పూల్ పెడతారు, ఇవన్నీ పిచ్చి క్రోటన్ మొక్కలన్నీ పెడతారు. దానివల్ల ఆక్సిజన్ ఉత్పత్తి కాదు. ఈ గోవులు ఒక 4 మీరు పెంచండి, తద్వారా మీ కాంపౌండ్ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. తర్వాత రోజు అక్కడ హిందువులు పూజిస్తారు, తద్వారా గోవుల్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ఆ గోవు పేడ ద్వారా మీ చెట్లకి అక్కడ సేంద్రీయ ఎరువు అవుతుంది. ఇప్పుడు చాలా మంది రకరకాల అపార్ట్మెంట్స్లో పాలకూరలు ఇవన్నీ కూడా ఒక ఫ్లోర్ అంతా కూరగాయలు పంపిణీ పండించే చేస్తున్నారు. సో ఈ గోపేడని వేయటం మూలకంగా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ కూడా ఈ ఒక్క పని చేయండి. మీరు సంపాదించింది పుణ్యమో పాపమో తెలియదు, కానీ ఇది ఒక్క పని చేయటం మూలకంగా 4 గోవులు అక్కడ రక్షింపబడటం మూలకంగా మీకు ఎంతో పుణ్యం వస్తుంది. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ప్రతి హిందువు కూడా ఎంతో కొంత పుణ్యం వస్తుంది. పెద్ద పెద్ద కోట్ల రూపాయలు బిల్డింగ్లు కట్టుకుంటున్నాం, ఆ బిల్డింగ్ లో ఉండే సంతానం లేకుండా చేసుకుంటున్నాం. చివరికి ఆ బిల్డింగ్ ఎవరికి ఇవ్వాలి? అంతే కదా, చెప్పండి. గోని భక్షించేవాడికి మీరు ఇస్తున్నారు దాన్ని తీసుకువెళ్ళి, అంతే కదా. వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తారు తర్వాత. అంతే. కాబట్టి మీరు మొట్టమొదటిగా మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం గోమాత రక్షణ. మేము కూడానమ్మా మా ట్రస్ట్ తరఫున, మా పీఠం తరఫున మేము పేద రైతులకి విత్తనాల పంపిణీ కార్యక్రమం చేస్తాం. అంటే చాలా పేదవారు, ఒక కుంట పొలం ఉండే, ఏదో అరెకరం ఉండో, వాళ్ళు డబ్బులు లేక విత్తనాలు కొనుక్కుంటానికి కూడా డబ్బులు లేక కొన్ని అప్పులు చేసి ఆ మెడలో సూత్రం తీసేసి తాకట్టు పెట్టి విత్తనాలు కొనుక్కుంటారు. ఒక్కొక్కసారి ఆ విత్తనాలు ఫెయిల్యూర్ అయిపోతాయి. అంటే మోసమైన విత్తనాలు వీళ్ళకి అమ్ముతారు. మేమేం చేస్తున్నాము, ఇలా రైతు నష్టపోతున్నాడు, ఆ రైతు అక్కడ ధర్మాన్ని మార్చేసేవాళ్ళు వస్తున్నారు, మన హిందూ ధర్మం నుంచి వాడు వేరే ధర్మానికి వెళ్ళిపోతుంది, మీకు మీ దేవుడు ఏమి చేయలేదు అని ఇట్లా మాట్లాడుతున్నారు. మేము ఇలాంటివన్నీ తెలుసుకుని ఆ పేద రైతులకి మా ట్రస్ట్ తరఫున ఉచితంగా మంచి విత్తనాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. మంచి విషయం. తద్వారా మేము వాళ్ళకి ఏమని సందేశం ఇస్తామంటే, మీరు ఈ విత్తనాల ద్వారా వాళ్ళు అడిగారు, మీరు మాకు ఫ్రీగా విత్తనాలు ఇచ్చారు, మేము మళ్ళీ మీకు తిరిగి ఏమన్నా డబ్బులు ఇవ్వాలా? ఏమి వద్దు, మాకు 1 కేజీ బియ్యం ఇస్తే చాలు. అది కూడా మా ఇంటికి పంపించక్కర్లా, మీ ఊళ్ళో ఉన్న దేవాలయానికి 1 కేజీ బియ్యం పంపించండి. ఈ రకంగా ఆలయానికి కూడా, తద్వారా దేవాలయ వ్యవస్థ, అక్కడ ఉండేటువంటి పూజారి ఆ భగవంతుడికి రోజు నైవేద్యం పెడతాడు. వీళ్ళు మేము ఇచ్చాం కదా స్వామివారికి అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళటము, వీళ్ళు దోషాలు పాపాలు తొలగిపోతాయి. నిత్యము అక్కడ దేవుడి దగ్గర ఒక దీపము నైవేద్యము కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళిద్దరినీ అక్కడ సంఘటితం చేయటం మూలకంగా మన హిందూ ధర్మం కూడా
కొంత బతికి ఉంటుందనే ప్రయత్నంలో మేము విత్తనాలు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మేము గోవుని పెంచుకోండి అనే ప్రచారం మొదలెట్టాం. ఇది ఇంకా మంచి ఆలోచన నిజంగానే. దానికి కూడా వీలైతే మేము ఇంకా సహకరించేందుకు మా ప్రయత్నాన్ని ఆపము. కాబట్టి ఇలా గోవుని మనం రక్షించుకోవాలి. చాలామంది ఏదో గోసేవ చేస్తున్నామని రకరకాలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ గోసేవ చేసేటప్పుడు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మనం ఈ టీవీలలో మీరు శనివారం గోవుకి ఇది పెడితే మంచిది, ఆదివారం ఇది పెడితే మంచిది అని చెప్పేటువంటి పండితులు చాలామంది ఉన్నారు. వారు భక్తులకి మంచి చేయాలని చెప్తున్నారు. దానికి మేము బాధపడలేదు. కానీ అసలు గోవే లేకపోతే అంతే కదా, ఎవరికి తినిపించాలి? దోష పరిహారం ఎలా అవుతుంది పరిహారం? అవునండి. కాబట్టి గోవుని రక్షించేటువంటివి కూడా ఈ పండితులందరూ కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా గోవుని పెంచండి అని ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రోత్సహించేటువంటి. అంటే ఈ మీలో ఉన్న ఈ ఆవేదన మీతో పాటు కొంతమంది ఎవరైతే దీనికోసం పూనుకున్నారో ఇది ప్రతి ఒక్క హిందువులో గనక రాగలిగితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ రక్షణ బాధ్యత అందరూ తీసుకుంటే జరుగుతుంది. ఈ పని చాలా సులువుగా జరుగుతుందమ్మా. విచిత్రం ఏంటంటేనమ్మా, అమ్మేది గోమాతను అమ్మేటువంటి వాళ్ళు మన వాళ్ళు బాధ ఒకటి. అవును. దీన్ని సరే వీడేదో అమ్మాడు అనుకుందాం, అమ్మిన ఈ కబేళాకి తరలించేటప్పుడు కూడా ప్రభుత్వం మౌనంగా ఉండటం మహా ఇబ్బందిగా ఉంటుంది. పాపం రక్షించే వాళ్ళ మీద చాలా రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు ఎంతెంత అర్ధరాత్రి పూట నిద్రలు లేకుండా కాపలాలు కాస్తూ ఉంటారమ్మా. మన హైదరాబాద్ చుట్టుపక్కల చాలా మంది గోసేవకులు రక్షించడానికి నిద్రలు లేకుండా రాత్రులు దానికి సంబంధించి సంస్థలు ఏమైనా ఉన్నాయా? కొన్ని ఉన్నాయమ్మా, సంస్థలు పనిచేసే ఉన్నాయి. పాప నిస్వార్థంగా పనిచేస్తున్నారు. వాళ్ళను కూడా మనం కాపాడుకోవాలి. అవును, వాళ్ళకు కూడా మనం కొంత ఆర్థిక సహాయం చెయ్యాలి. మా దగ్గర లిస్ట్స్ అవన్నీ ఉంటాయి. ఏదో మేము వెళ్ళినప్పుడు ఏదో కొద్దిగా ఏదో ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన దానిలో ఏదో రూపాయి సాయం చేయగలుగుతాం. కానీ మనమేమి బాగా రాజులం కాదు కదా, మనం విరివిగా దానం చేయడానికి కూడా ఉన్న దానిలో ఏదో తలో 10 రూపాయలు ఇద్దాం అన్నట్టుగా మనం. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నాకు ఇవాళ అక్కడ కొంతమంది ఈ విషయాలు చెప్పేసరికి ఇప్పుడు నేను వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని నేను ఎవరికైనా మంత్రోపదేశం చేస్తే ఈ గో ఆసనం కొనుక్కోండి, గో జపమాల కొనుక్కోండి. అవును. అప్పుడు ఏమవుతుందంటే గో ఆసనం మీద కూర్చుంటారు. చాలా ఉత్తమమైనటువంటి స్థితి అది. ఇక్కడ గో జపమాల మనం అక్కడ ఉండేటువంటి గోవులకు ఆహారం అందించిన వాడు అవుతాం. వాళ్ళు గొడ్డుపోయినటువంటి ఆవుల్ని రక్షిస్తూ అవి ఇచ్చేటువంటి పేడతో తయారు చేస్తున్నారు ఈ వస్తువులు. అంటే వాటికి ఆహారానికి ఎంతో ఖర్చు అవుతుంది. అవును. కాబట్టి అలాంటి చాలా అంటే వారు ఎంత సేవ చూడండి మీరు. నిజం. రాత్రి పూట అర్ధరాత్రి పూట మనమైతే హాయిగా నిద్రపోతున్నాం. ప్రపంచం ఏమన్నా కానీ అన్నట్టుగా ఎవరింట్లో వాళ్ళు ఏసీలు వేసుకుని ఎండాకాలం మంచిగా కూలర్లో పెట్టుకుని అందరం నిద్రపోతున్నాం. అర్ధరాత్రి పూట కొన్ని కిలోమీటర్ల దూరం వీళ్ళు బైకుల మీద లారీకి అడ్డుపడుతూ ఉంటారు గోరక్షకులు. ఒక్కొక్కసారి లారీ వాళ్ళు గుద్దేస్తూ ఉంటారు వాళ్ళని. వీళ్ళమ్మ రకరకాలుగా మేకులతో ఉన్న ఒక కార్పెట్ లాంటిది పట్టుకెడతారనమాట గోరక్షకులు. అది ఇసిరేస్తారు ఆ టైర్ కిందకి. ఆ మేకుల మీద నుంచి టైర్ వెళ్ళినప్పుడు అది గుచ్చుపోయి పంచర్ అయితే, నిన్నగాక మొన్న కూడా నేను టీవీలో చూశానమ్మా, ఇటుకలు పట్టుకెడుతున్నామని చెప్పి పైన ఒక పందిరేసి దాని మీద ఇటుకలు పెట్టి వెనకాతల మొత్తం అంత ఇటుకలు పెరుస్తూ లోపల ఒక 20-30 ఆవులు ఉన్నాయమ్మా లారీలో. ఎంత గోవుల మీద దండయాత్ర జరుగుతుందో, ఎంత గోవుల మీద వ్యాపారం, తినటానికి వ్యాపారం జరుగుతుందో చూడండి. గోలోకం నుంచి ఈ భూమిని కాపాడటానికి వచ్చినటువంటి సురభి గోమాత రాధాలోకంలో ఉంటుందమ్మా. సురభి ఏదో ఆదివారం పెడితే నా దరిద్రం పోయింది, సోమవారం పెడితే నా దరిద్రం పోయింది అని మనం భావిస్తున్నామే. మీ దరిద్రం గోవుని రక్షించకపోతే ఎప్పటికీ పోదు. ఏ వారం మీరు ఎంతన్నా పెట్టండి, దానికి ఆహారం. గోవుని పూజించడం కంటే కూడా గోవుని రక్షించడమే పెద్ద పూజ. కొంతమంది అయితే ఏకంగా సిటీలో రోడ్లపైన వదిలేయటము, అది ఏ చెత్త కనిపిస్తే ఆ చెత్త, పేపర్లు, కవర్లు ఏది పడితే తినేయటము. ఇక్కడికి వచ్చేసరికి మీరు అన్నదానికి వచ్చేసరికి ఏమైందంటేనమ్మా, మనకి ప్లాస్టిక్ ప్రపంచం అలవాటైంది గత కొన్ని సంవత్సరాల నుంచి. మనకి ఏమవుతుంది, ప్లాస్టిక్ కవర్లో ఈ పూర్వకాలానికి ఇప్పటికి అదే చెప్తున్నా కదమ్మా, భారతదేశాన్ని ఇతర మతం వాళ్ళు ఎలా పాడు చేయాలనే ప్లాన్లో అనేక రకాలైన పన్నాగాల్లో
ఇది కూడా ఒక పన్నాగం జరిగింది. ఆ, మనకు కొన్ని ఈజీగా ఉంటున్నాయని మనం తెచ్చుకున్నాం. అలవాటు చేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే పూర్వం మీరు పల్లెటూళ్ళలో గిన్నెలు ఎక్కడ కడుక్కునేవాళ్ళం? ఇంట్లో కడిగేవాళ్ళ? లేదు, బయటే. బయట కదా, అవును, ప్రాంగణంలో, మన ఇంటి ప్రాంగణం అంతే. బయట. ఉమ్. ఆ నీళ్ళన్నీ ఎక్కడికి పోతూ ఉండేవమ్మా? మట్టిలోకే ఇంకిపోయేటట్టుగా మొక్కల్లో ఉండేది. కదా వెళ్ళేది. అంతే అంతే. మొక్క బతికేది. అవును, ఆ భూమిలో తడి తడి ఉండేది. ఉండేది. మీ ఇంట్లోనే మీ కడిగిన నీళ్ళన్నీ మీ ఇంట్లోనే ఉండేవి. అవును, అప్పుడు ఈ చెత్త అంతా కూడా మీరు మెతుకులు అవన్నీ కూడా భూమిలో ఇంకిపోయేవి. మీరు బాగా గమనిస్తే ఒకవేళ అన్నం మిగిలితే ఉమ్. మీకు అక్కడ ఇంట్లోనే గోవు ఉండేది. ఆ కుడితొట్లో ఈ అన్నాన్ని కలిపేసి వేసేసారు. పెడితే గోవు తినేది అక్కడ. అవును. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? అన్నీ ప్లాస్టిక్ కవర్లో ఈ కూరగాయలు చేసినట్టు కటింగ్ ముక్కలు కొన్ని, పాడైపోయిన కూరగాయలు, అన్నం మిగిలిపోయిందని ప్లాస్టిక్ కవర్లో కట్టి పడేస్తుంటే ఎవడో మనకు పొద్దున్నే ఒకడొస్తాడు చెత్త పట్టుకెళ్ళి దానికి, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాడు, మన వాడికి వేసేస్తాము. వీడు ఎక్కడో డంపింగ్ చేస్తాడు. కొన్ని రోడ్డు అమ్మట పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అవును, అవును. ఈ కవర్ల లోపల ఉన్న అన్నాన్నో ఈ కూరగాయ ముక్కలను చూసి అది రాక ఈ కవర్తో సహా ఈ ఆవు తిని అవును. దగ్గరగా ఆవుకి లోపల పుండైపోయి క్యాన్సర్ లాంటి వ్యాధులతో శరీరం మీద, దానికి కూడా మనం పాపాన్ని చేస్తున్నాము. ఆ విధంగా తెలియక మనం చేస్తున్నాం ఇది. అంటే ఇలా జరుగుతుంది అని తెలుసు, కానీ తెలిసి కూడా ఒక రకంగా చేస్తున్నాం. ఇబ్బంది పెడుతున్నాం. ఇబ్బంది ఉమ్. పెడుతున్నాం. ఉమ్. నేను అందుకనే ఈ గేటెడ్ కమ్యూనిటీ కానీ ఎవరైనా ఇల్లు కట్టేవాడు కానీ చాలా రోజుల నుంచి నేనంటే వాస్తు కూడా చూస్తూ ఉంటాను. చాలా మందికి నేనేం చెప్తున్నానంటే, మీ వంటింట్లో కడిగిన నీళ్లు కానీ, మీరు స్నానం చేసే నీళ్లు కానీ మీ ఇంట్లో ఉన్న మొక్కలకు వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకోండి, డ్రైనేజీలో కాకుండా. అవును. తర్వాత ఈ మెతుకులు లాంటివి ఇట్లాంటివి ఏమైనా కూరగాయ ముక్కలు ఉంటే ఓ చిన్న గొయ్యి తవ్వి దానిలో వేసి ఈ ఎండిపోయిన ఆకులు అవన్నీ దానిలో వేస్తే కంపోస్ట్ ఎరువుగా మారుతుంది, తయారవుతుంది. తద్వారా ఆ మొక్కలకు అది యూరియా కింద అవుతుంది అని ఇలా ప్రచారం చేస్తున్నానమ్మా. ఇంత ఓపిక ఎక్కడిది? స్పూన్లతో తినడము, అదే డబ్బాలో. కాబట్టి ఇప్పుడు మనము భూమిని కాపాడటానికి చూడండి, నేను ఎంత చేస్తానో మీకు అర్థమైంది. భూమిని భూమి ఇప్పుడు అందుకనే నీళ్ళు ఎక్కడా లేవు. 1000 అడుగులు, 2000 అడుగులు, 1500 అడుగులు అని బోర్ వేస్తున్నా కూడా ముగ్గుపిండి లాగా వస్తుంది. అంటే నీరు రావటం లేదంటే మనము ఈ ప్లాస్టిక్ మయం చేసేసి ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగేసిన డబ్బాలు పడేస్తున్నాము. తర్వాత ఏంటి, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మనం పోరాడడం, ఫ్లెక్సీలు పట్టుకుని తిరుగుతున్నాం. ప్లాస్టిక్ని వాడటాన్ని తగ్గించాలి. దీని గురించి మేము విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా పంచ పరివర్తన అనేటువంటి కార్యక్రమంలో ప్లాస్టిక్ని నిషేధించాలి, ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించాలి అనేటువంటి దానిలో, ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్లో కూడా మేము ఉన్నాము. అందుకని ఆ విధంగా కూడా మేము ప్రచారం చేస్తున్నాం. ఇట్లాగా ప్రతి చోట ఈ గోమాత రక్షణ, భూమికి రక్షణ, మన వ్యవసాయంలో సేంద్రీయ వ్యవసాయం, మీరు అన్నట్టుగా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించుకోవటం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మళ్ళీ పొందటం, చక్కని వంశం కలిగేటువంటి పురుషుడు, స్త్రీ, మంచి పురుషుడు. పూర్వవాళ్ళం ఎంత ఓపిక ఉండేదమ్మా. అవును. వారికి ఉన్న ఓపిక మనకున్నదా? వాళ్ళు ఎందుకు అలా అంత బలంగా ఉన్నారు? ఎన్ని మాటలు అన్నా కూడా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, వాళ్ళకి అప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నాయమ్మా? కరెంట్ ఉందా? లేదు. ఇంటికి కుళాయి ఉన్నదా? ఎక్కడో చెరువుకు పోయి కదా మంచి నీళ్ళు తెచ్చుకునేది. స్నానానికి కూడా ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చుకునేవాళ్ళు కదా. ఎక్కడో బాగుండేది ఊళ్ళో ఒక బావి, అక్కడి నుంచి తోడుకుని ఇంట్లో 13 స్నానాలు ఇంట్లోనే చేసుకున్నా కూడా సంతానానికి ఎన్ని నీళ్లు మూసారమ్మా. ఎండాకాలమైనా ఇప్పుడు ఏసీ ఉన్నది, కాసేపు 5 నిమిషాలు ఎండలో వెళ్ళొస్తే మీ ఇంటికి వచ్చినా మా ఇంటికి వచ్చినా ఏసీ పెట్టుకున్నాం. పూర్వం ఎక్కడ ఏసీలు ఉన్నాయమ్మా? వాళ్ళు ఎంత ఆనందంగా బతికి మనల్ని పెంచారు. మన తరం దాకా వాళ్ళని తలుచుకుంటున్నామంటే, నెక్స్ట్ తరం మనం ఉంచాలి అంటే గో ఆధారితమైనటువంటి వ్యవసాయం, గో ఉత్పత్తులను మనం కాపాడుకోవటము, అన్నిటికంటే ముఖ్యంగా గోవుని పూజించడం కంటే రక్షించటము. అవును, ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గోవుని రక్షించుకుందాం. అప్పుడే మనకి సర్వదేవతలు మనల్ని, మన కోరికల్ని నెరవేరుస్తారు. కాబట్టి నేను ఐ డ్రీమ్ వీక్షకులందరికీ కోరుకుంటున్నాను, మీరు గోరక్షణలో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఓం శ్రీ సురభ్యే నమః అనే ఈ నామాన్ని జపం చేస్తే గోలోకంలో ఉన్న గోమాతలందరూ మనకి అనుగ్రహాన్ని ఇస్తారమ్మా. రాధాదేవి కూడా మన దగ్గరకు వస్తుంది మంత్రాన్ని చదివితే. ఇవన్నీ చెప్తున్నాం మనం. కానీ గోవుని రక్షించకపోతే ఈ జపం చేసిన ఉపయోగం లేదు.
గో రక్షణకి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. గో మంత్రాన్ని జపం చేయటం కంటే కూడా గోవుని బతికించుకునే రక్షణ. కాబట్టి ఆ గోవుకి మనం ట్యాక్స్ వేయాలి. రోడ్డు మీద తిరిగే ట్యాగ్ వేయటం మూలకంగా దానికి ఒక బార్ కోడ్ వస్తుంది. ఆ బార్ కోడ్ ద్వారా మనం రక్షణ కల్పించవచ్చు. కొంత అవి కూడా ఉన్నాయమ్మా. చాలా మంది ఈ గోక్షేత్రం నడిపే వాళ్ళు వాటికి ట్యాక్స్ వేస్తున్నారు ఆ బార్ కోడ్. కాబట్టి ప్రభుత్వం వారు కూడా హిందువుల యొక్క సంప్రదాయాన్ని కాపాడాలని నేను కోరుకుంటూ మీ ఐడ్రీమ్ ద్వారా భారత ప్రభుత్వం వారు స్పందించాలి. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. అలాగే 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నేను విన్నవిస్తున్నాను. గోవుని రక్షించేటువంటి దానిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా చొరవ తీసుకొని 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గోవుని రక్షించి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా, హిందువుల మనోభావాల కంటే కూడా ఈ ప్రభుత్వాన్ని పరిపాలించే పాలకుల యొక్క ఓపిషము నిలబడాలన్నా గోవును రక్షించాలి. కాబట్టి నేను దానికి మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఈ గోమాత రక్షించే చట్టం త్వరలో రావాలని చెప్పి నేను ఆ శ్రీకృష్ణ పాదపద్మమును స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. సంతోషం అండి. నిజంగా గోవు రక్షణ మనకి ఎంత ఉపయోగపడుతుంది అనే ఒక చిన్న స్వార్థంతో అయినా గోవుని రక్షించడానికి అందరూ ముందుకు రావాలనే ఆశిద్దాం. దానికి ఆ భగవంతుడి అనుగ్రహం కూడా తప్పకుండా ఉండాలని. ధన్యవాదాలు. నమస్తే. తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి